హలో ఫ్రెండ్స్, నేను స్వీటు క్యారెట్ హల్వా అన్నమాట. దీని క్యారెట్కి హల్వాకి కావలసినవి 3 క్యారెట్లు తీసుకున్నాను. కప్పు బెల్లం తీసుకున్నాను. 3 క్యారెట్లకు కదా ఇంత బెల్లం పట్టిద్ది. కప్పు బెల్లం, కప్పు పాలు, కిస్మిస్లు, జీడిపప్పు, యాలక్కాయలు వేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ 3, కప్పు బెల్లం, కప్పు పాలు, జీడిపప్పులు, కిస్మిస్, యాలక్కాయలు, బాదం పప్పులు. చూసారా? అది లాస్ట్కి అయిపోయినాక నెయ్యి వేసుకోవాలి. చేసేటప్పుడు చూపిస్తాం. చూడండి, క్యారెట్ హల్వా అన్నమాట. ఇది పాలు పోసి చూడండి. నేను క్యారెట్ హల్వా స్వీట్ అన్నమాట చేసుకుంటున్నా. బెల్లంతో కమ్మగా ఉండేదన్నమాట. ఇది క్యారెట్ శుభ్రంగా కడుక్కొచ్చుకున్న పైది ఇలా తీసేసుకోవాలి. పొట్టు కూడా తీసుకున్నా శుభ్రంగా మళ్ళీ కడుక్కొచ్చుకోవాలి. క్యారెట్ని చూసారా ఎలా చేసుకోవాలి. క్యారెట్ హల్వా చాలా బాగుండిద్దండి. పిల్లలు శుభ్రంగా తింటారు. కూరలు వండుకోవటం కూడా కాదు, స్వీట్ కూడా చేసుకోవచ్చు. క్యారెట్తో ఉట్టు క్యారెట్ అయినా చక్కగా తినేయచ్చు. క్యారెట్ తింటే మంచిది అంటున్నారు కదా, తినండి. పిల్లలకు కూడా ఒక్కొక్క క్యారెట్ ఇస్తే వాళ్ళు పరపర నవలేసేస్తారు. అంత హెల్దీ అంటున్నారు. క్యారెట్ని బ్లడ్ పెట్టిద్ది అంటున్నారు. అందుకని ఇట్లా క్యారెట్తో అనేక రకాలు చేసుకోవచ్చు. కూరలు వండుకోవచ్చు. బెల్లంతో చేసుకుంటున్నాను అన్నమాట. ఇవాళ హల్వా చేసి పిల్లలకు పెడదాంలే, ఇవాళ రేపు పిల్లలకి సెలవు కదా, తింటారులే అని చేస్తున్నా క్యారెట్ హల్వాని. చూసారా ఇట్లా చేసుకోవాలన్నమాట. శుభ్రంగా ఉందా. ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకోవాలి. క్యారెట్ని వేసుకొని హల్వా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకోవటానికి ముక్కలు కోసుకుంటున్నా. అది చూడండి, ఇలా 3 క్యారెట్ని ఇట్లా ముక్కలుగా కోసుకున్నాను అనమాట. మరీ సన్న ముక్కలు అవసరంలా కొంచెం లావు ముక్కలు కోసుకొని మిక్సీలో వేసుకుంటా. ఇది ఇప్పుడు క్యారెట్ తురవచ్చలే, ఎందుకు ఇది కూడా పర్లా, ఇది కూడా చేసుకోవచ్చు. క్యారెట్ మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాం. చూడండి, క్యారెట్ని ఇట్లా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా అవసరంలా. ఇట్లా కొబ్బరి ఎలా వేసుకుంటాం మనం, అలా మిక్సీ వేసుకొచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని హల్వా చేసి నేను చూపిస్తాను. క్యారెట్ హల్వాని చూడండి. కొబ్బరి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకుంటాం కచ్చాబచ్చాగా, అట్టా వేసుకోవాలి. క్యారెట్లని తురివినట్టే ఉంటుంది. అది మనం కష్టపడి చేతులు పోయేటట్టు తురవసరలా. ఇప్పుడు ఇది కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇట్లా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హల్వా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పెట్టుకున్నాం కదా. ఇదిగో నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ నేతిలో వేయించి ఎడబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు క్యారెట్ మిక్సీలో వేసి పెట్టుకున్నా కదా. ఇది ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న కళాయి అనమాట. నెయ్యితో కొంచెం 3 క్యారెట్లు చాలు, పెద్దవి. ఎక్కువ కావాలంటే ఎక్కువైనా మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. తురిమి చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట క్యారెట్లు. ఇట్లా మిక్సీలో వేసుకుంటే కొంచెం ఈజీ. అందుకని నేను మిక్సీలో వేసుకున్నా తురవలేక. సరే, చూసారా ఇట్లా వేయించుకోవాలి. ముందు పచ్చివాసన పోయిన దాకా క్యారెట్ వేయించుకోవాలన్నమాట. సన్న సెగలో పెట్టుకోవాలి, మళ్ళీ మాడిపోయిద్ది. ఇందులో నీరు ఉండిద్ది కదా క్యారెట్లో, అందుకని ఆ నీరు పచ్చివాసన పోయిన దాకా ఇట్లా వేయించుకుంటే కమ్మటి వాసన వచ్చిద్ది అన్నమాట క్యారెట్ హల్వా. ముందు వేయించుకుంటుంటేనే కమ్మగా రావాలి. పచ్చగా వేయించుకోకూడదు. అయినా కూరలైనా స్వీట్లైనా వేయించేటప్పుడే కమ్మగా వచ్చేయాలి వాసన. అది ఇప్పుడు అండి, సన్న సెగ పెట్టుకున్నాం కదా. ఏగుతుంది చూసారా. కాసేపు అట్లా మెత్తగా రావాలి. ఇలా చూడండి, క్యారెట్ కమ్మగా వాసన వస్తుంది.
క్యారెట్ ఏగకపోతే కసకసలాడిద్ది, బాగోదు. క్యారెట్ మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఉడికినాక ఇట్లా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఏగనియాలి. క్యారెట్ ఎంత బాగా వేయించుకొని ఇట్లా మెత్తగా చేసుకుంటే హల్వా అంత రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ క్యారెట్ వేయంగానే గబగబ బెల్లం వేసి పాలు పోసి చేయకూడదు. ఒకటంటే ఒకటి నిదానంగా చేసుకుంటేనే ఏదైనా రుచి. ఇప్పుడు ఎగుతుంది, ఇంకాసేపు ఏగనిద్దాం, బాగుంటుంది. మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే క్యారెట్ మాడిద్ది, అడుగంటిద్ది అనమాట. ఇగో సరే ఎట్టా ఉంది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాం. ఎగిందా అంతా ఇట్లా ఏగాలి. పచ్చి కొబ్బరి ఎట్లా వేయించుకుంటాము అట్లా ఏగాలన్నమాట, నీరంతా పోయిందాక. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాం. అదిగో కప్పు బెల్లం అన్నమాట హల్వాకి. చూసారా, ఇట్లా బెల్లం వేసుకోవాలి. మరీ అంత అసలు ఇగో ఊరగా కరిగిపోయిద్ది, మెత్తగా కొట్టవసరలా. బెల్లం కూడా కాదు, తురుము ఉంటే తురుముకోండి, లేకపోతే లేదు. ఊరక మనం పాలు కూడా పోస్తాం కదా ఇందులో, ఊరక కరిగిపోయిద్ది అనమాట బెల్లం. ముందు అడుగట్టకుండా చూసుకోవాలి. ఇంకా చూడండి, కప్పు పాలు బెల్లం వేసుకున్నాం కదా, బెల్లానికి కప్పు పాలు కూడా పోసుకుంటే కరిగిద్ది బెల్లం నీరుండి. చూసారా, ఇట్లా మెల్లిగా తిప్పుకోవాలన్నమాట. స్పీడ్ వెళ్ళకూడదు, నిదానంగా చేయాలి. ఇక ఇవన్నీ పోసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పాలు, కప్పు పాలు, కప్పు బెల్లం, పెద్దవి 3 క్యారెట్లు, ఇవన్నీ చూసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చిద్ది క్యారెట్ హల్వా. చూడండి, యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను కొట్టుకొని. చూసారా, అట్లా ఉడకాలి బాగా. బెల్లము, పాలు, క్యారెట్ అన్నీ బాగా ఉడికితే అప్పుడు హల్వా టేస్ట్. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా ఉండాలి, నెయ్యి లేకపోతే రుచి రాదు హల్వాకి కానీ స్వీట్కి కానీ. నెయ్యి వేయించేటప్పుడు 2 స్పూన్లు వేసుకోవాలి. ఇట్లా వేసేటప్పుడు మళ్ళీ ఇంకా పైన 1 స్పూన్ వేసుకోవాలి. అది ఇప్పుడు చూసారా ఎట్లా పైకి తేలుతుందో నెయ్యి. అట్లా స్వీట్ కల్లా నెయ్యే బాగా రుచి వచ్చిద్ది. మరి తిరుపతిలో ప్రసాదాలకి, లడ్లకి నెయ్యే గుమగుమలాడిద్ది. తిరుపతిలో పైన అడుగు పెట్టామంటే అసలు ఆ నెయ్యి మంచి కమ్మటి వాసన ఎంత బాగుండిద్దో. ఆ నెయ్యి వల్లే ఆ వాసనలో. స్వీట్కి కూడా అంతే, నెయ్యి తగిలితేనే ఆ స్వీట్ రుచి. చూసారా, క్యారెట్ హల్వా ఇప్పుడు వస్తుంది. బెల్లం కరుగుతుంది, పాలు ఇవన్నీ. మీరు కూడా ఇట్లా క్యారెట్లు పిల్లలకి హల్వా చేసి పెట్టండి, శుభ్రంగా కమ్మగా తింటారు. మగ్గుతుంది. చూసారా, పాలు బెల్లం కూడా శుభ్రంగా కరిగి ఇట్లా రావాలన్నమాట. ఇదిగోండి, మన క్యారెట్ హల్వా దగ్గరకు వచ్చేసింది. చూసారా, ఇట్లా నీరు ఉండకూడదు అన్నమాట, బెల్లం నీరు. బెల్లం బాగా కరిగి ఇట్లా ఉడకాలి. చూసారా, ఎక్కడ నీరు ఉండదు హల్వా. చూసారా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇదిగోండి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవి. కమ్మగా ఉంది క్యారెట్ హల్వా. రెండు స్పూన్లు తిన్నా చాలు, అంత కమ్మగా ఉంది. సరే, ఎక్కడ నీరంటూ ఉండదు. బాగా క్యారెట్ బెల్లం పాలల్లో ఉడికిందనమాట. మధ్య మధ్యలో స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. అది చూసావా ఎట్లా వచ్చిందండి, బాగుందా క్యారెట్ హల్వా. మీరు కూడా ఇట్లా చేసుకోండి, పిల్లలకి శుభ్రంగా పెట్టుకోండి. అది స్వీటు.